హనుమకొండలో ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్ ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. తన అభిమాన హీరోను కలవాలి అన్న నిరంజన్ కోరికను పవన్ నెరవేర్చారు. నిరంజన్ తో కాసేపు మాట్లాడారు. బాలుడి తల్లిదండ్రులకు భరోసా కల్పించారు. వైద్య ఖర్చుల కోసం ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు. మేడం కొంచెం బ్యాక్ ఉంటుంది. క్రీమ్ వస్తుందా చూడు. బాబు చూస్తారా మీరు? చూసారా సినిమాలో? देखो छोटा कपूर सिंह है, छोटा कपूर सिंह जुटा कुछ అవునా? కూర్చోమ్మా, కూర్చో కూర్చో. చూసావా అతను ఉదయం చూసావా? వైరం సినిమావా? ఎప్పుడో నీకు అన్ని బాగా అయిన తర్వాత అవసరం వేసి చూద్దాం, చూపిస్తాను. ఖచ్చితంగా వద్దు, ఖచ్చితంగా వద్దు. అమ్మ నాతో ఎలా ఉంటావు? మంచిగా ఉంటావు? బాగా చూసుకుంటామా? అవునా? మీరేం చేస్తారు? మీరు ప్లంబింగ్ పని చేస్తారా? ఇక్కడ ఏమో చేస్తారా? క్యాంటీన్లో చేసేది ఇప్పుడు బంద్ చేసింది బాబుకి. ఏం క్యాంటీన్లో చేస్తాను? మీరు క్యాంటీన్ పెట్టుకోకపోలేరా? అంటే బాబును చూడడానికి మీరు ఏమైనా క్యాంటీన్ పెట్టుకుని నేను సాయం చేస్తాను. మీరు ఏమన్నా మీరు చేయండి, మీకు మంచిగా. మీరు ఎవరైనా ఉండి రాము గారు క్యాంటీన్ ఏదైనా పెట్టించే బాధ్యత తీసుకోండి, నేను చెప్తాను. అటు పవన్ కళ్యాణ్ తమ ఇంటికొచ్చి తమ బిడ్డను కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని, ధైర్యాన్ని కలిగించింది అంటున్న నిరంజన్ తల్లిదండ్రులతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరంజన్ను పరామర్శించి ఆయన బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నాతో పాటు నిరంజన్ తల్లిదండ్రులు వీళ్ళంతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినటువంటి తిరుపతి నుంచి తీసుకొచ్చినటువంటి ప్రత్యేక వస్త్రము, తర్వాత తిరుపతి లడ్డు ప్రసాదం ఇవన్నీ కూడా ఆయనకిచ్చి ఆయన క్షేమాన్ని పవన్ కళ్యాణ్ కోరుకున్నారు. నిరంజన్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం మాట్లాడారమ్మా? పవన్ కళ్యాణ్ వచ్చి మా బాబుని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బాబు కోరిక అదే కాబట్టి ఆ కోరిక నిలబెరింది. బాబు హెల్త్ పరంగానే జనసేన పార్టీ తరఫున ఎటువంటిదైనా మేము ఆరోగ్యపరంగా మేము ముందుంటాము. అలానే ఆర్థికంగా మీరు ఇబ్బందులు అయినందుకు మేము ఉండడానికి ఇల్లు లేదన్నారు కాబట్టి అది సదుపాయం అయ్యేలా చేస్తామనేసి హామీ ఇచ్చారు. ఆర్థికంగా ఏమన్నా సాయం చేస్తారా? తక్షణ సాయం కింద అంటే సారు క్యాంటీన్ ఒకప్పుడు వర్క్ చేసినా కాబట్టి క్యాంటీన్ వాళ్ళ తరపున పెట్టిస్తామనేసి హామీ ఇవ్వడం జరిగింది.
బాబు తండ్రి ఉన్నారు, వారి అభిప్రాయం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏమని మాట్లాడారు? పవన్ కళ్యాణ్ దాదాపుగా 45 నిమిషాల పాటు ఇక్కడ ఉన్నారుగా, ఏ అంశాలు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ వచ్చిన కాంచెల్లి పోయేదాకా బాబుతోనే మాట్లాడుకుంటూ బాబుతోనే కామెడీ చేసుకుంటూ ఉన్నాడు. బాబుకి ఏ విషయాలు ఇష్టము, ఏంటి, ఏ మూవీస్ ఇష్టము, ఏ డైలాగ్స్ ఇష్టము, ఇవన్నీ కనుక్కుంటూనే ఉన్నాడు. లాస్ట్ పోయే ముందు నీకు ఏంటి ప్రాబ్లం ఏంటి అని చెప్పి ఆయన డిసిషన్ కూడా కనుక్కున్నాడు. కనుక్కున్నాక మరి నీకు ఏం కావాలి అంటే బాబు చెప్పాడు, నాకు ఇట్లా కుక్క పిల్ల కావాలి, ఇల్లు కావాలి అని చెప్పాడు. మా మమ్మీ కూడా ఇట్లా ఉంది, ఇట్లా బంద్ చేసి వచ్చిందంటే, మా మమ్మీ కూడా క్యాంటీన్లో పని చేసేదంటే నేను కూడా క్యాంటీన్ చేస్తాను, క్యాంటీన్ పెట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. జనసేనకు సంబంధించినటువంటి డైరీ కూడా ఇచ్చారు. ఇందులో ఏం రాశారు ఒకసారి చూపించారు. జనసేనకు సంబంధించిన డైరీ కూడా ఇచ్చారు. దీనికి బాబు పేరు రాసి సిగ్నేచర్ చేశారు సార్. ఇది పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయన హస్తంతో రాశారు. ప్రియమైన నిరంజన్కి ప్రేమతో దుర్గామాత ఆశీస్సులతో ఆ దుర్గామాత ఆశీస్సులతో నువ్వు చల్లగా ఉండాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ అని ఆయన సొంత చేతితో రాసి వీళ్ళకు జనసేన పార్టీకి సంబంధించినటువంటి డైరీ కూడా వీళ్ళకు నిరంజన్కు గిఫ్ట్గా ఇచ్చారు. డైరీతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం, తర్వాత అక్కడ పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి ఫోటో మీద స్వయంగా ఆయన పెన్తో సంతకం రాసి చేసి ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. ఈ నిరంజన్ ఎవరైతే ఉన్నారో చాలా హ్యాపీగా నిరంజన్ ఫీల్ అవుతున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ అయితే వీళ్ళ కుటుంబానికి వీళ్ళ నిరంజన్కు మంచి శుభాశీస్సులు అయితే అందజేసి పోయారు. తర్వాత ఇక్కడి నుంచి నేరుగా భద్రకాళి గుడికి వెళ్ళి అక్కడ నిరంజన్ కోసమే ప్రత్యేక పూజలు చేసి వాళ్ళ తల్లిదండ్రులను కూడా అక్కడికి తీసుకుపోయి వారి సమక్షంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుంచి రెడ్డిపురంలో అభిమానులు ఇచ్చినటువంటి విందులో పాల్గొని ఆయన హైదరాబాద్